అండి. ఈ దేవి నవరాత్రుల్లో నా ఈవినింగ్ రొటీన్ నార్మల్ డేస్ కన్నా ఒక గంటన్నర, 2 గంటల ముందే స్టార్ట్ అవుతుందనమాట. అంటే 2:30 నుంచి 3 గంటల లోపే నా ఈవినింగ్ పనులైతే స్టార్ట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈవినింగ్ పనులన్నీ చేసుకొని, పూజ చేసుకొని, శివాలయంలో అమ్మవారికి కుంకుమ పూజ అయితే జరుగుతుందనమాట. 6:30కి స్టార్ట్ అవుతుంది పూజ. అందుకనే గబగబా పనులన్నీ చేసేసుకుంటున్నాను. అందులో మా వాడున్నాడు కదా! హాస్టల్ నుంచి వచ్చాడు కాబట్టి ఏదైనా చేయనా, ఏదైనా పెట్టనా అని అడగడమే సరిపోతుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్ కింద మ్యాగీ చేయమన్నాడని చెప్పి మ్యాగీ చేసి ఇచ్చేసాను. తర్వాత నేను పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాననమాట. అన్ని పనులు చేసుకుని త్వరగా రెడీ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంట్లో పూజ అయ్యేటప్పటికి కరెక్ట్‌గా నాకు 6:30 అయిందండి. ఇంట్లో పూజ ప్రశాంతంగానే చేసుకున్నాను. కానీ గుళ్ళో పూజ స్టార్ట్ అయిపోయి ఉంటదేమో అన్నట్టుగా వెళ్ళాను. కానీ అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లలితా సహస్రం చదువుతున్నారనమాట ఆడవాళ్ళందరూ కూర్చొని. తర్వాత పూజారి గారు అయితే వచ్చి పూజ అయితే చేశారు. పూజ అయిన తర్వాత అమ్మ దర్శనం చేసుకుని ప్రసాదం పట్టుకుని ఇంటికొచ్చేసాను. మా వాడేమో సేమియా ఉప్మా చేయమన్నాడని డిన్నర్‌కి సేమియా ఉప్మా చేశాను. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్